ప్రియమైన మిత్రులారా, ఇది అంబేద్కర్ జయంతి అనగానే తెలియకుండా ఊళ్ళల్లా బోనాల పండుగకు ఆ డప్పు కొడితే ఎట్లయితే కొందరికి సిగం వస్తుందో అట్లే పీర్ల పండుగ కాడ ఆలయంలో ఆడేటప్పుడు ఎట్లయితే సిగం వస్తుందో నాకు తెలియకుండానే ఈ అంబేద్కర్ జయంతికి ఈ మైక్ తప్పులకు మరి మనుషులందరూ దమయి ఒక దగ్గర దమయి కలవడంగా నేను కానీ తెలియకుండానే దండేసి పునీతులై మందిని కూరగాయలు వస్తా ఉంటుంది. మంచిదే కనీసం ఈ ఒక్కరోజు పూలగా వచ్చినందుకు. కానీ ఈ పూలగాలు ఆ పూలగాలేమో వాళ్ళకు కొందరేమో శారీరక అది రుగ్మత, మానసిక రుగ్మత అంటారు, కొందరేమో అది దైవభక్తి అనుకుంటారు. సరే, ఈ పూలగా సమాజ భక్తి కోసం, సమాజ హితం కోసం అయితే మంచిదే. ఒక అంబేద్కర్ జయంతి వర్ధంతులు మాత్రమే లేదా మహనీయులకు సంబంధించినటువంటి ఆడ మాత్రమే వచ్చేటటువంటి ఈ పూలకాన్ని, ఈ చైతన్యాన్ని ఒకసారి వారు ఎక్కడ పుట్టిరు, ఎంత చదువుకున్నారు, ఎంత కష్టపడ్డారు, భారత రాజ్యాంగం రాయడం కోసం ఎన్ని ఆటంకాలని అధిగమించి మొత్తం సమాజం కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలంతా మీ అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దాదాపు ఆ మాత్రం సమాజం పట్ల స్పష్టత, అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈనాడు వచ్చి ఎడాల ఈ మీ సమయాన్ని, విలువైన సమయానికి పాల్గొంటారు. కాబట్టి ఆ లోతులోకి పోకుండా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకునే వెళ్తున్నారా, చదువులన్నీ ఈ రోజు సర్టిఫికేట్ల కోసం చదువులు అవుతున్నాయి, అట్లే ఉపాధి కోసం చదువు అవుతుంది. అయితే ఉపాధి కోసమన్నా లేదా సర్టిఫికేట్ల కోసమన్నా, సంపాదన కోసమన్నా చదువు అవుతుంది. కానీ అంబేద్కర్ అయినటువంటి డిగ్రీ కానీ చాలా మంది అర్థం చెప్తా ఉంటారు, అంబేద్కర్ చాలా 32 డిగ్రీలు చదివాడని. ఇంకో ఆయన నాకు అంబేద్కర్ స్ఫూర్తి కాబట్టి నేను కూడా అనేక డిగ్రీలు సాధించినాను. అక్కడ ఒక్కొక్కరు అంబేద్కర్ లో ఒక్కొక్క కోణాన్ని ఆలోచనగా తీసుకుంటారు. అంబేద్కర్ ఆధిపత్య అనువాదానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసే విషయాన్ని కొందరు స్ఫూర్తిగా తీసుకుంటే, కొందరు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల విద్యా ఉద్యోగ రంగాల్లో మనకు అవకాశం దొరకడం వల్ల అని కొందరు తీసుకుంటారు. కానీ నేను అదే అంబేద్కర్ లో ది ఇన్హాలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన, అదే అంబేద్కర్ లో జ్ఞాన యోధుడిగా అంబేద్కర్ ని మా అందరూ కూడా యోధుడిగా కీర్తిస్తున్నారు. కానీ జనరల్ గా సమాజంలో యోధుడు అనే పదానికి అర్థం ఏమిటంటే యుద్ధవీరులకే యోధుడు అంటారు. కానీ యుద్ధవీరుడే, ఏ యుద్ధవీరుడు అంటే జ్ఞాన యోధుడు. ఈ సమాజంలో అజ్ఞానంలో ఇప్పటికీ మనం తెలియకుండానే మన మెదస్తూ, మన మెదడు అంతా మనవాద భావజాలంతో నిండిపోయిన మన మెదల మీద మనమే చేసుకోవాల్సినటువంటి ఆ యుద్ధానికి కావాల్సిన ఆయుధమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి జ్ఞాన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంతకుముందే మా పొలంలో రామన్న చెప్పినట్టుగా అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడి కొనసాగుతున్నటువంటి పార్లమెంటు సాక్షిగా ఈ ఇండియన్ యూనియన్ సంబంధించినటువంటి హోంమంత్రి స్వయంగా పార్లమెంట్ లో మాట్లాడుతుంటారు. అయినా మనలో కనీస స్పందన రావాల్సిన స్పందన రాదు. అదే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు నిన్న అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ చెప్పారు, అంబేద్కర్ కలగైన రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది. అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? దళితుడు రాష్ట్రపతి కావాలనుకున్నాడు. మా ప్రభుత్వం మేము దళితుడిని రాష్ట్రపతి చేసినాం. మహిళా రాష్ట్రపతి కావాలనుకున్నాడు, మేము చేసినాం. ఈ శేషం కాదు అంబేద్కర్ చెప్పింది, ఎవరో చేయని కాదు. అట్లా ఓసారి మిత్రులారా, అర్ధసత్యానికి అసత్యానికి కొద్దిగా తేడా ఉంటుంది. నిజమే, ఉన్నతమైన స్థానాల్లో శ్రామిక కులాల బిడ్డలు, ఈ దేశం మూలవాసి బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, దళితులు, బీసీలు ఉండాలని కోరుకున్నది నిజమే, సత్యమే. కానీ వాళ్ళు మాత్రం సీట్లో కూర్చోబెట్టి వీళ్ళు మాత్రం చేతిలో అధికారాన్ని చేతిలో పట్టుకొని ఈ భూముల్ని, ఈ సంపదని, ఈ పరిశ్రమల్ని సంపన్న పెట్టుబడిదారులకి, సంపన్న వర్గాలకి రోజంత దానదత్తం చేసుకుంటూ పోయి అంబేద్కర్ అసలైన స్ఫూర్తి కేవలం అధికారం కుర్చీలో కూర్చుంటూ కాదు మిత్రులారా. ఈ దేశ సంపద మొత్తం, సంపదకు మూల కారణమైనటువంటి భూమిని, పరిశ్రమల్ని జాతీయం చేయమని చెప్పాడు. గది అమలు చేస్తే మీరు అంబేద్కర్ వారసులు అవుతారు. కృషిలో మాత్రం మమ్మల్ని చూసినట్టు మీరు ఆధారిస్తే కాదు. కాబట్టి అంబేద్కర్ వారి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని స్వీకరించినట్టుగా అంబేద్కర్ భూమిని, ఈ మొత్తం జాతీయ భూమిని, పరిశ్రమని జాతీయ విధానాన్ని, విషయాల్ని పూర్తిగా స్వాగతిద్దాం, అందుకోసం పోరాడదాం. అట్లే ఏ కుల సంఘమైనా ఆ కుల సంఘం అధికారం, రాజ్యాధికారం కోసం పోరాడదాం, రాజ్యాధికారం కోసం పోరాడదాం అంటారు. మా యాదవ సంఘంలో కూడా గట్ల మీటింగ్ వాళ్ళు చెప్తా ఉంటారు, యాదవ రాజ్యం కోసం పోరాడదాం, పెరకల రాజ్యం కోసం పోరాడదాం, ఇంకా ఏ కులమైతే ఆ కుల పద్మశాల రాజ్యం కోసం పోరాడదాం, ముదిరాజు రాజ్యం కోసం. కానీ ఏ రాజ్యం ఉండదు మిత్రులారా.
రాజ్యంలో భాగస్వామ్యం కావాలి. ఒంటరి రాజ్యం ఉండాలి. ఇప్పుడు కొనసాగుతుంది మాత్రం పచ్చి మనువాదులు ఈ ప్రపంచ పెట్టుబడిదారులతో పోటీపడి ఒక ఇద్దరు కంపెనీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఈ దేశాన్ని వెళ్తున్నారు. పార్టీల పేర్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల గుర్తు కోసము లేదా ఎన్నికల్లో నిలవడం కోసం ఓటు కోసం నిలబడే కంపెనీలు మిత్రులు కానీ ఈ దేశ రాజకీయ పార్టీలు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఈ దేశ సంపన్న వర్గాలకి సకల జనులకి అలగారి వర్గాలందరికీ అధికారంలో భాగస్వామ్యం దక్కినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి భూమి పరిశ్రమలు జాతీయం అయినప్పుడు అందులో మనందరి జనాభా స్వతంత్ర మాట దక్కినప్పుడు అది మాత్రమే నిజమైన భవిష్య రాజ్యం అవుతుందని దానికోసం చేసే ప్రయత్నంలో ఓ కార్యకర్తగా ఓ నాయకుడిగా మీతో పాటు కలిసి పనిచేస్తానని అంబేద్కర్ చెప్పినటువంటి కుల నిర్మాణం కోసం కూడా మనందరం భాగస్వామ్యం కావాలని కోరుతూ అట్లే మా ఉపన్యాసాలు కాకుండా మా రాయసన్న మా భీమసేనుడు కూడా ఒక పాట రీసెంట్ గా విడుదల చేశాడు. మా అన్న అందరూ కూడా పాటలు కూడా ఒక పుస్తకం ఒక 100 పేజీల పుస్తకం ఇచ్చిన చైతన్యాన్ని ఓ గంట సేపు ఇచ్చిన ఉపన్యాసం ఇచ్చిన చైతన్యాన్ని ఓ 5 నిమిషాల పాట కూడా ఆ పాటల ద్వారా కూడా బహుజన చైతన్యాన్ని ఈ మనువాదుల యొక్క మార్మికత్వాన్ని బయట పెడుతున్నటువంటి బహుజన కళాకారులందరూ కూడా వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మిత్రులకు జై భీమ్ జై పూలే. థ్యాంక్ యూ.